అని మూకశంకరులు అమ్మవారి మీద స్తోత్రం చేస్తూ కొన్ని రహస్యాలు చెప్పారు. జాతక చక్రంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహం యొక్క ఉద్ధతి చేత మనిషి దుఃఖమును అనుభవిస్తూ ఉంటాడు, సుఖమును కూడా పొందుతూ ఉంటాడు. అది గ్రహ సంచారము చేత కలిగేటటువంటి లక్షణం. అయితే ఇలా గ్రహ సంచారము చేత ప్రతిరోజులాగే ప్రవచనానికి ప్రారంభంలో ఒక్కసారి ఈ స్తోత్ర పాఠాన్ని అందరం కలిసి చదువుదాం. చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్ధచూడామణిం చారుస్మేరముఖాం చరాచర జగత్ సంరక్షిణీం తత్పదాం చెంచంపకనాసికాగ్రవిలసన్ ముక్తామణీరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కస్తూరీతిలకాంచితేందువిలసత్ ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణ ఖదిరామోదోల్లసద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటైః రాజత్పదాంభోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం షట్చక్రాంతరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్ఠితాం షట్చక్రాంచిత పాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం గానాసక్తమనోజ్ఞయవ్వనలసత్ గంధర్వకన్యావృతాం దీనానామతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. లావణ్యాధికభూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీం సేవాయాత సమస్తదేవవనితా సీమంతభూషాన్వితాం
భావోల్లాసవసీకృత ప్రియతమాం భండాసురచ్ఛేదినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధరశ్యామలాం మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రదానవ్రతాం కన్యాపూజన సుప్రసన్నహృదయాం కాంచీలసన్మధ్యమాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కర్పూరాగరుకుంకుమాంకితకుచాం కర్పూరవర్ణస్థితాం కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీం కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాంతరస్థాయినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగానప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం గంగా గౌతమ గర్గ సంనుతపదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. లూలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఈ విషయం గురించి అమ్మవారు నిన్న పలికించినంత మేర పలికి ఉన్నాను. రాజన్ మత్తమరాళమందగమనాం అంటారు ఇవాళ. అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంలో కీర్తిస్తూ వ్యాస భగవానుడు ఒక నామంతో సంబోధిస్తాడు, మరాళి మందగమన అని. ఆ తల్లి యొక్క నడక అంత మెల్లగా ఉంటుందిట. ముత్తుస్వామి దీక్షితారు వారు కామాక్షి పరదేవత మీద కీర్తన చేస్తూ కుంజరగమని అంటారు. ఏనుగు యొక్క నడక ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని. మరాళి మందగమన, చాలా మెల్లనైనటువంటి నడక నడుస్తూ ఉంటుంది. ఆమె నడిచేటప్పుడు ఉద్వేగం ఉండదు. ఆమె నడిచేటప్పుడు ఉద్వేగం ఉండదు అంటే అది ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా నడుస్తూ ఉంటుంది. అది విశేషం. కాకపోతే అది ఆమెకి సంబంధించినటువంటి కీర్తన అవుతుంది. అది సాధనలో మనకెలా పనికొస్తుంది అంటే అమ్మవారి యొక్క నడక ఒక్కసారి మనసులో భావన చేసినంత మాత్రం చేత శనైశ్చర గ్రహం వలన కలిగేటటువంటి దోషములు ఉంటే ఉపశాంతి పొందుతాయి. అది మూకపంచశతిలో మూకశంకరులు ఆవిష్కరించినటువంటి ఒక పరమాద్భుతమైన రహస్యం. అమ్మవారు ఇప్పటికీ కాంచీపురం అఖిలాండీశ్వరి క్షేత్రం, అప్పుక్షేత్రమైనటువంటి ఆ క్షేత్రంలోనూ ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటుంది, ఆమె కదులుతూ ఉంటుంది. అలాగే శ్రీశైల క్షేత్రంలో కూడా ఎక్కువగా కన్యారూపంలో తిరుగుతూ ఉంటుంది. అది సరే, భ్రమణనాదం వినపడుతూనే ఉంటుంది, భ్రామరిగా తిరుగుతూ ఉంటుంది. ఆమె శక్తి.
కానీ అలాగని ఆమె నడకయందు ఉద్వేగం ఉండదు. అందుకే దధానో భాస్వత్త అమృత నిలయో లోహిత వపు వినమ్రాణం సౌమ్యో అని మూకశంకరులు అమ్మవారి మీద స్తోత్రం చేస్తూ కొన్ని రహస్యాలు చెప్పారు. జాతక చక్రంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహం యొక్క ఉద్ధతి చేత మనిషి దుఃఖమును అనుభవిస్తూ ఉంటాడు, సుఖమును కూడా పొందుతూ ఉంటాడు. అది గ్రహ సంచారము చేత కలిగేటటువంటి లక్షణం. అయితే ఇలా గ్రహ సంచారము చేత సుఖదుఖములు కలగడానికి కారణం యథార్థమునకు గతంలో చేసినటువంటి పాపపుణ్యములు. ఆ పాపపుణ్యముల యొక్క ఫలితమును సుఖదుఖములుగా ఇవ్వడం కొరకు పరమేశ్వరుడు శాసకుడై గ్రహములను అలా నడుపుతూ ఉంటాడు. అలా నడిపినప్పుడు ఆ గ్రహములు శాంతి పొందాలి అంటే దానికి ఏదో దానమని, జపమని, హోమమని అనేకమైనటువంటి పరిష్కారములు సూచింపబడతాయి. కానీ అన్ని గ్రహములకు సంబంధించి కూడా ఉపశాంతి పొందడానికి చాలా తేలిక మార్గంగా మూకశంకరులు ఒక అద్భుతమైన విషయాన్ని మూక పంచశతిలో చెప్పారు. అందుకే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఎవరైనా కామకోటి పీఠానికి వెడితే వాళ్ళు పండితులైనా లేదా సన్యాసం కోరుకున్న వాళ్ళైనా ఏదైనా మేము చదువుకుంటాం అన్నవాళ్ళైనా మూక పంచశతి చదవండి అంటుండేవారు. అందులో ఆయన ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. మూక పంచశతిలో ఉన్నటువంటి 500 శ్లోకములు 500 మహామంత్రముల కిందే పరిగణింపబడతాయి. అందుకే మూక పంచశతిలో ఉండేటటువంటి శ్లోకములను పలకడమే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప జరిగే విశేషం కాదు అంటూ ఉంటారు. దధానో భాస్వత్త అమృత నిలయో లోహిత వపు వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమకేతుర్మాత తవ చరణ పద్మో విజయతే అంటారు. 9 గ్రహములను అమ్మవారి యొక్క శరీరంలోకి న్యాసం చేసి చూపించారు. అమ్మవారిని ఒక్కసారి ధ్యానం చేస్తే, ఎలా ధ్యానం చేస్తే ఏ గ్రహం శాంతి పొందుతుందో చెప్పారు.